మనకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు కూడా పరమత సహనం అనేది బోధించారు. అంటే మన మతాన్ని కించబరిస్తే మనం టాలరేట్ చేయకూడదు. అట్లని మనం ఇంకొక మతాన్ని, ఎవరి మత విశ్వాసాల వాళ్ళే, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, అది అంతే ఉండాలి. కానీ మన మతమే గొప్ప, అవతల వాళ్ళు తక్కువ అన్న రీతిలో ప్రవర్తించడం అనేది అసలు ఎప్పుడు కూడా ఆ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అది నాశనానికే ఉంటుంది, కానీ అక్కడ డెవలప్మెంట్ ఉండదు. ఈ దేశం ఉన్న మన దేశంలో ఉన్నది ఇన్ని మతాల సమ్మేళనం ఏ దేశం కాదు కదా. ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ చిచ్చు ఎందుకు రగులుస్తున్నారనేది మనం కూడా ఆలోచించుకోవాలి. వాడు నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు 90% 70% క్రిస్టియన్సే. నా బ్యాచ్ అంతా ఎంత స్నేహశీలంగా ఉంటాము మేము. అదే దానికి సంబంధం ఏంటి? స్నేహానికి మతానికి సంబంధమే ఉండకూడదు. అది ఇప్పుడు ఏంటంటే నా కోరిక ఏంటంటే అందరూ బాగుండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీ సాంప్రదాయం నీది. నేను చర్చికి వెళ్దాను పెట్టుకుని ఎన్నో ఉన్నాయి. ఆ సంస్కారం చిన్నతనాల్లో చాలామంది ఏదన్నా జ్వరం వచ్చినా కూడా ఇలా ఊడలు ఎలా ఉంటుందంటే మసీదుకి వెళ్ళి అక్కడ తాయెత్తు కట్టించేవాళ్ళు. మరి అలాంటివి ఉండయి అవి. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో నాది ముసల్మాన్ క్యారెక్టర్. ఓకే ఓకే. నేను నా ఫ్రెండ్ని అడిగి ఎలా ఉండాలి, కంటికి సురమ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ అడిగాను. ఈజ్ ముస్లిం, తనకు తెలుస్తాయి కదా లోపల విషయాలు, లోకల్ హైదరాబాద్ కొంచెం ఆ భాష స్లాంగ్ మీద నేను అడిగాను అనమాట. అట్లా మరి అది తెలుసుకోవడానికి ఇది కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పేవాడు ఇలా ఇదిరా నమాజ్ చేసేవాడు అలా కూర్చోవాలి. అసలు ఎక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు కదా. ఇక్కడ వాళ్ళు నమాజ్ చేసి ఇక్కడ వాళ్ళకి మచ్చ కింద ఉండిపోతుంది కదా భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు, నమాజ్ చేసేటప్పుడు. అవన్నీ కనుక్కుని ఏదేమైనప్పటికన్నా సినిమా పరిస్థితులు అన్నీ కూడా జనాల్ని ప్రభావితం చేస్తాయనేది 100% ఇప్పుడు నిజమైంది. ఈ రోజున ఒక్కరోజు రాత్రే కదన్నా ఈ రోజున మొత్తం మారింది. ఆ రోజు రాత్రి ఆయనంత హర్ట్ అవ్వకపోయి ఉంటే కళ్యాణ్ గారు, ఆ రాత్రి ఆ ప్రయాణం ఇప్పుడు మన అందరి ప్రయాణాలని మార్చింది, మిగిలిన వాళ్ళని వేరే ప్రయాణంలోకి తీసుకెళ్ళింది. మనం ఏం మాట్లాడినా మనం నోరే అండి. కరెక్టే. జస్ట్ నోరు వల్లే మారాయి, మీరు గుర్తుపెట్టుకోండి. అదే అంటే ఒకరి బాధ ఒకటి ఎలాంటి దానికి దారి తీస్తుంది, ఒక సంకల్పానికి దారి తీసింది అది ఆ రోజు. వెంకయ్యనాయుడు గారు గొప్ప మాట అన్నారు. నాకు చెప్పాను కదండి, రాజకీయాలు తెలియకపోయినా ఎవరైనా గొప్పగా మాట్లాడితే తెలుసుకోవడానికి రాజకీయం ఉంది. చాగంటి గారైనా, గరికపాటి గారైనా, వెంకయ్యనాయుడు గారైనా, ఎవరైనా, చిరంజీవి గారైనా, లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు ఒకరోజు చెప్పింది ఏంటంటే, ఆయన బాధపడ్డారు కన్నీళ్ళు పెట్టుకుని. ఏంటిది రాజకీయం, తిట్టుకోవడం అంటే ఓ పని చేయకపోతే ఆ పని ఎందుకు మీరు చేయలేకపోయారు, మీరు కదా అధిష్టానంలో ఉన్నది, మీ వల్ల జరగలేదు ఏంటి అని ప్రతిపక్షం మాట్లాడాలి. ప్రతిపక్షం తప్పు చేస్తే మీరు మాట్లాడాలి, తప్పులు మాట్లాడాలి. కానీ ఇంట్లో విషయాలు, లోపల విషయాలు, ఒకరినొకరు తోలనాడుకోవడాలు, వయసు వచ్చి మెచ్యూరిటీ ఉండి బూతులు తిట్టుకోవడాలు, ఇది రాజకీయం కాదు కదండి. అది అంటే పరిధులు దాటిపోయినాయి. ఆ బూతులు మాట్లాడటం అనేది పరిధి దాటిపోయి కూడా మాట్లాడటం, అది పర్సనల్గా అసలు సంబంధం ఏంటి అంటున్నాను. నీ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి నీకు అతనికి సంబంధం ఏంటి, వాళ్ళది నీకు సంబంధం ఏంటి? నువ్వు ఇక్కడ పని అయిందా లేదా, అక్కడ అన్నం వెళ్తుందా లేదా, అక్కడ కడుపు కాలుతుంది, వాడి గురించి మాట్లాడు. నీ రాష్ట్రం వెనక్కి వెళ్తుంది, కొన్ని 10-20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్తుంది, దాని గురించి మాట్లాడు. ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది మాట్లాడాలి. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడాలి, కరెంటు బిల్లులు. మీరు నమ్మరు, నా ఫ్రెండ్ ఇంటి రెంట్ 2000, చిన్న పల్లెటూరు కదా నా ఫ్రెండ్దే, వాడు పాపం చిన్న ఇల్లు, అది వాడు అద్దెకుంటున్నాడు 2000 అద్దెకి. కరెంటు బిల్లు 5000 వచ్చింది నిన్నంటే ఒక 10 రోజుల క్రితం. అదే పోయిన నెలదే. ఏంటండి ఇలా, వాడికి ఏసీ లేదు, వాడికి ఉన్నదే సింగిల్ బెడ్రూమ్ లాగా ఒక చిన్న ఇల్లు, ఒక బెడ్రూము ఏవో పెట్టుకున్నారు. ఏంటి అర్థం కాదు నాకు అసలు అది. ఆ బిల్లులు పెన్షన్స్, కొంతమందికి పెన్షన్స్ రాక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను కూడా చూశానండి. అందరికీ ఇలా జరుగుతుందని నేను అనట్లే, బట్ కాకపోతే నేను ఎవరిని, ఒక మనిషి పేరు కూడా నేను మీకు అందుకే చెప్పలే, ఒకరని అనట్లే. ఎవరు చేసినా తప్పే. ఇక నుంచి అయినా సరే, ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే మంచి చేయాలి, అది నా పరానే భేద. మన సినిమా వాళ్ళలో కూడా రోజా గారిని తీసుకున్నా, పోసాన గారిని తీసుకున్నా, వాళ్ళు కూడా ఎక్కువ దోషణలు అనేది ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారో మనం చూసాము. తప్పేనన్నా ఎవరు చేసినా, పెద్దవాళ్ళు వాళ్ళంతా వయసులో మాట్లాడచ్చు వాళ్ళకి తెలియదు కానీ, బట్ నోరు జారి మాట్లాడడం చాలా తప్పు. అది కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం. సార్, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆసరా పొంది, ఆయన నీడలో ఉంటూ, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ, అవసరానికి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాగానే గోతులు తవ్వడం అనేటటువంటిది కుసంస్కారం, అది చాలా తప్పు. ఆయన చాలా నెమ్మదైన మనిషి, దగ్గరగా చూసిన మనిషి. కానీ ఆ వయసు చిన్నదవచ్చు, కానీ నాకు చాలా అనుభవం ఉంది ఆయన దగ్గర. ఆయన ఎంతమందికి అన్నం పెట్టాడో, ఎంతమందికి ఎన్ని వందలు వేలు ఇచ్చారో, ఎన్ని లక్షలు ఇచ్చారో నాకు తెలుసు. గుండు హనుమంతరావు గారు ఆయనతో పనిచేసిన సినిమాలు వేలతో లెక్క పెట్టచ్చండి. ఏంటి అల్లరి సుభాషిణి గారు, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడకి ఎలా చేశారు ఆవిడ. ఆ చిరంజీవి గారు అమ్మాయి గారిని పంపించి మరీ డబ్బులు ఇప్పించి ఆయన దగ్గరుండి. ఇంకెలా పొట్టి వీరయ్య గారు, ఆయనతో పని చేశారా పని చేయలేదని
పావుల శ్యామల గారు కరెక్ట్. ఇంకా నేను అలా మనం అంతమంది అండి కొంతమంది ఎవరో జర్నలిస్టులు అప్పుడెప్పుడు ఆయన ఎవరో పత్రికా విలేకరు ఒక ఆయన పాప ఆయన హార్ట్ సర్జరీ జరిగితే అప్పుడేదో ఆయనకి రీసెంట్గా కొంతమందికి నేను చూశాను సార్, రోజుకి 2-3 లక్షలు ఆయన ఎక్కడో అక్కడ వారానికి దగ్గర ఒక 5-10 లక్షలు వెళ్తూనే ఉంటుంది సార్. ఎందుకు రీసెంట్గా ప్రభు గారికి కూడా స్టార్ హాస్పిటల్లో వైద్యం చేయించారు రీసెంట్గానే. మనం అడగకపోయినా ఆయన ఇంట్లో మనిషిలా గుర్తుపెట్టుకుని చేయడం అంతెందుకు సార్. నేను సహాయం పొందింది సార్, నేను అడగలే, నాకేమైనా నేను సంపాదించుకోవాలన్నా చేయలేనా, కానీ ఆయన ఏంటి ఇలా విన్నాను అని ఒకసారి ఫోన్ చేశారు. నేను చెప్పుకోలేను కానీ అన్నయ్య అది ఎవరికి తెలియదండి, అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలే. అంటే మీకు ఆర్థిక పరమైందా లేదా ఆర్థిక పరమైందే కానీ అది నేను మోయలేంది కాదు, నేను మోసుకోగలిగిందే. ఎవరికైనా వస్తాయి, ప్రతి మనిషికి వస్తాయి ఎదిగే టైంలో. ఒక యూత్ స్టేజ్ నుంచి మనం ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళే ప్రాసెస్లో ఇళ్ళను వ్యాకిలను సొంత ఇంటికి పెట్టింది ఇదను ఇంకోటను సినిమాలు ఇదేం గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కాదు, అటు ఇటు అతలాకుతలం అవుతుంటాను. అవును నేనేం స్టార్ని కాదు, అలాంటి నేనేమి డిపెండ్స్ అపాన్ వర్క్ ఉంటుంది. వర్క్ లేనప్పుడు కష్టాలు ఉంటాయి. పరిస్థితుల్లో ఆయనకి ఎవరు చెప్పారో రవి ఇలా ఇబ్బంది పడుతున్నారని ఆయనకి ఎలా వెళ్ళని తెలియదు. ఒక రాత్రి ఫోన్ చేశారు ఒక ఈవినింగ్ టైమ్స్లో. నేను అప్పుడే పడుకుని నిద్ర లేచాను అనమాట. కొంచెం మానసికంగా చాలా ఆందోళనగా ఉంది మనసు అంతా. నేనేం చేయలేను, నేను ఏం చేస్తాను, ఏదైనా ఇబ్బంది ఉంటే శివుడికి అభిషేకం చేసుకుని కాసేపు నాకున్న మంత్రం ఏంటంటే అలా చదువుకుని కాసేపు దండం పెట్టుకుని ప్రయత్నిద్దాం అని మళ్ళీ ఆఫీసులకు వెళ్ళడం కలవడం. నా సినిమా నేను ప్రయత్నాలు చేసుకుంటాను, వచ్చింది ఆ సినిమా సిన్సియర్గా చేస్తాను. ఎప్పుడు మన పేరులో చిన్న మచ్చగాని ఇంకోటి కానీ ఏది లేదు. బట్ నేను డబ్బును ఎందుకో నేను సంపాదించుకోలేకపోయాను పెద్దగా. అంటే పని చేశాను, డబ్బులు వచ్చి అవి అప్పటికప్పుడు నిజంగా ఏ నెలవారికి అయిపోతున్నాయి, అవి అలా అయిపోతున్నాయి అంతే. అంతేగాని వాటిని నిల్వ చేసుకోవటం, వాటిని ఆదాయం చేసుకోవటం అంత రాలేదు. ₹1,00,000 వచ్చిందన్న, 1,00,000 నీకు ఏంటన్నా, 30,000 రెంట్ అయిపోయి ఇంటికో 25,000 పంపించి ఈఎంఐలు కట్టేసరికి కారు కనో లేకపోతే ఇంకోటనో ఏసీ కనో మనం ఏదైనా వస్తువు కొన్నా, లేకపోతే ఇంట్లో నెలవారీ ఖర్చులు, పప్పు సామాన్లు, ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంట్లో ఏదైనా షాపింగ్స్, ఎవరికైనా ఇంట్లో అందరికీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. ఇంకా అమ్మ ఆరోగ్య పరిస్థితి, ఇంకోటి నాన్నగారు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎవరింట్లో ఉండవు. ఇంటింటి రామాయణం ప్రతి ఇంట్లో ఉండేది. ₹1,00,000 ఎవరికి కనబడదండి. 1,00,000 సంపాదన ఎవరు ఈ రోజుల్లో 1,00,000 అనేది పెద్ద విషయమే కాదు అసలు. సిటీ వాతావరణంలో నెల తిరిగి చేసేటప్పటికి 1,00,000 ఏమైపోయిందో అర్థం కాదు. ఎంతగా ఉంటుందని ఒకటో తారీఖు గురించి మనం ఎదురు చూస్తుంటే అది రేపు వచ్చేస్తుంది. అసలు నువ్వు పట్టించుకోకుండా ఉంటే అదే కనుక నీకు డబ్బు రావాల్సిన చోట ఉందంటే ఒకటో తారీఖు గమ్మున రాదు, అది లేట్ అవుతుంది. అది లేట్. నీకు ఇవ్వాల్సిన వాడు ఒకటో తారీఖు ఇస్తానన్నాడు అనుకోండి, ఒకటో తారీఖు వచ్చాక మాట్లాడితే ఒకటి రాదే. కానీ నువ్వు రెంట్ కట్టాలన్నా ఈఎంఐలు కట్టాలన్నా రేపటికి ఒకటో తారీఖు కనబడుతుంది. ఇదేంటి అది మనిషి మిడిల్ క్లాస్. ఇది నేను వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను అనమాట. సరే ఈ ప్రాసెస్లో సినిమానా అమ్మ అనే ఒక పరిస్థితి ఏర్పడింది అన్నయ్య. పర్లేదు, సినిమా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నాకు అమ్మ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయా. ఓకే, మీరు నమ్మరు, నా ఇంటి యజమానికి కూడా తెలియదు, హైదరాబాద్ వెళ్ళిపోయా. ఎన్నాళ్ళ క్రితం ఇది జరిగి ఇప్పుడే 4 months అవుతుంది, 4-5 months అవుతుంది. ఓకే, రీసెంట్గానే? వెరీ రీసెంట్. ఓకే, నాకు చిరంజీవి గారు ఫోన్ చేసిన కూడా వెరీ రీసెంట్. మా అయితే ఒక 2 months 1.5-2 months అయి ఉంటుంది అంతే. ఓకే ఓకే. చాలా అభిమానంగా ఆయన మాట్లాడి ఎక్కడున్నావు, ఎందుకు నాతో మాట చెప్పాలి కదా అంటే, నేను ఫస్ట్ అసలు ఆయన నాకు చిప్పులు ఎగిరిపోయాయండి. అసలు నేను ఎవరండి అసలు, నాకు ఆయన ఫోన్ చేయడం, ఆయన సంస్కారం ఏంటి, ఇది చాలామంది తెలుసుకోవాలి. వాళ్ళు నాకు ఫోన్ చేయడం ఏంటి సార్, నేను ఎక్కడో మార్టీలో నా గ్రామంలో ఉన్నాను. కాసేపు నన్ను నేను గిల్లుకోవడం అరుచుకోవడం అలా అనిపించింది. కాసేపు మధ్యలో అదేనా నువ్వు తీసుకొచ్చి నేను అంబులెన్స్ పంపిస్తున్నాను అమ్మని అంటే, అది కాదన్నయ్య నేను కొంచెం నెమ్మదిగా ఒకసారి అమ్మకి ఫోన్ నీతో కాదు అని చెప్పి మా అమ్మగారు ఆయన 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. నేను బయటకు వచ్చి ఏంటిది సరే అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటిది అసలు. నేను ఫస్ట్ నా బాధల కంటే ముఖ్యంగా ఆయన ఫోన్ చేసిన దాంట్లో ఫస్ట్ నేను బయట ఒక షాక్ అనమాట. ధైర్యం కూడా కదండి, ఆయన ఫోన్ చేస్తే ఇంకేంటి సార్. సరే ఇప్పుడు మనం సముద్రాన్ని ఏదాలి, భగవంతుడే మన భుజాల మీద తీసుకెళ్తుంటే సముద్రం అంటే భయం ఎందుకు ఉంటుంది సార్. నాకు అంతే కదా, సినిమాలో ఏదాలి నేను, సినిమా రాజే ఆయన. కానీ నేను ఏ రోజు ఇప్పటివరకు నేను చిరంజీవితో స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద పనిచేయలేదు. మీరు అబ్జర్వ్ చేసి ఎప్పుడు కూడా కలిసి మాట్లాడే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొచ్చేస్తాను కాళ్ళకు దండం పెట్టి, కానీ ఎప్పుడు నేను ఆయన్ని అవకాశం అడగలేదు. అంత డిగ్నిటీతోనే ఉంటాను నేను. ఇప్పుడు కొంతమంది లాగా నేను అలా లేకిగా చేయను. నేను ఎప్పుడు కూడా ఆయన నాకున్న పరిచయాన్ని చాలా సంస్కారంగానే నేను ఉన్నా. మేబీ అందుకేనేమో ఆయన అంత ప్రేమగా ఫోన్ చేశారు. మా అమ్మగారితో మాట్లాడి మీరు వచ్చేయండి నేను చూసుకుంటానంటే అమ్మ చెప్పింది, వద్దు బాబు నిజంగా చాలా థ్యాంక్స్ మీరు చెప్పింది, మీ మాట కాదని అంటలేదు కానీ చాలా సంతోషంగా ఉంది, మీ కాల్ వల్ల ఫస్ట్ నాకు ఎనర్జీ వచ్చింది. వాడు సంపాదిస్తున్నాడు, సినిమాలు చేసుకుంటున్నాడు, మీ ఇన్స్పిరేషన్తో వాడు చాలా బాగున్నాడు, కొన్నాళ్ళు టైం ఇవ్వండి. ఇంకా నేను వాడి వల్ల ఏదైనా కాని పక్షంలో మరీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మీ ఇంటి తలుపు తడతాడు వాడు అని చెప్పింది. నేను కూడా అదే అన్నా, నేను ఇంటి కాలింగ్ బెల్ కొట్టాలంటే ఇంకా నా వల్ల కాదు బాబాయ్ అన్నప్పుడు ఎప్పుడైనా మీ ఇంటి కాలింగ్ బెల్ కొడతాను, అంతవరకు వద్దనయ్య. ఆయన నవ్వుతూ ఆయన సరేనా కానీ నేను ఉన్నాను ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు అవసరమైనా నేనే అని చెప్పి అన్నారు. అలా అయినా కూడా ఆయన డబ్బు పంపించారు అన్నది తర్వాత కూడా.
అంటే మీరు తీసుకోకపోయినా దాన్ని మీరు హుందాగా మీరు దాన్ని ఇచ్చేసుకున్నా కానీ తను మాత్రం ఆగలేకపోయారు దాన్ని. ఆయన ఏది చెయ్యాలనుకున్నారు మా చేశారు. అమ్మగారు ఆ విషయం నేను చెప్పగానే ఇలా అంటే కళ్ళ నీళ్ళు ఆగలేదు ఆవిడకి. నాకు సొంత అన్నయ్య లేడన్న, ఐ మీన్ సొంత అన్నయ్య ఉన్నా లేకపోతే బంధువులు ఉన్న, భర్త ఉన్న, తండ్రి ఉన్న, ఆ టైంలో వీళ్ళందరూ చేయొచ్చు సార్. సొంత అన్నయ్య మన ఇంట్లో వాళ్ళే మనకు బేసికల్గా చేయరు, మన అనవసరం. 10,000 ఇస్తే 10 సార్లు చెప్పుకుంటారు. అలాంటిది సొంత వాళ్ళు, భర్త, తండ్రి, అన్నయ్యలు, బంధువులు, కొడుకుగా నేను చేయడం వింతే ఉంది సార్. చిరంజీవి గారికి ఏంటి సార్ సంబంధం లేదు. ఫ్యాన్స్తో ఆయనకి ఏంటి సంబంధం అసలు? ఆయన ఈరోజు అంతవాడే ఏంటంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు, మరి కోట్ల మందికి ఇచ్చుకుంటూ పోతాం. మరి మిగిలిన స్టార్స్ ఎవరైనా ఇందులో చిరంజీవి గారు చేసిన దాంట్లో 0.5% చేశారు ఎవరైనా సాయం? సహాయం గురించి కానీ, సంస్కారం గురించి కానీ, ఎక్కడ ఒద్దికగా ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట వదలాలి, ఎక్కడ మాట వదలకూడదు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ఆ సంస్కారం ఉంది. ఆయన మంచిని గట్టిగా చెప్తారు, చెడేదని ఉంటే అసలు మాట్లాడరు. పర్సనల్గా మనం పిలిచి ఇలా ఉండకూడదురా, తప్పురా అని చెప్తారు. ఆయన స్థాయికి ఆయన తిట్టచ్చు, కొట్టచ్చు ఎప్పుడు మిగిలిన వాళ్ళ నోరు జారల. అందుకే ఈజ్ నెంబర్ 1, ఆల్వేజ్ ఈజ్ నెంబర్ 1. అదే అలనాటి ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అలా ఉండిపోతారు, వాళ్ళ తర్వాత చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు చరిత్రలో. సినిమా చిరంజీవి 2 వేరు కాదండి, 2 ఒకటే. అదే ఆయన సినిమా తెర మీదే కాదు, తెర బయటైనా చిరంజీవి, ఆయన చిరంజీవే. అదే ఇప్పుడు ఇన్ని పార్టీలు వచ్చి ఎవరు నెగ్గినా నాకైతే ఆయన తర్వాతే సార్ ఎవరన్నా. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్.